ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రత్యేకంగా 8 మంది ఇన్ఛార్జీలను నియమిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా మంత్రులు ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. తెలంగాణలో సోమవారం 105 మున్సిపాలిటీలకు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నుకోగా 11 మున్సిపాలిటీలు వాయిదా పడ్డాయి. ఈ 11 మున్సిపాలిటీల్లో నేడు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. సోమవారం గొడవలు ఇతర కారణాల వల్ల ఈ మున్సిపాలిటీల్లో ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, కాగజ్ నగర్, ఖానాపూర్, ఇంద్రేసం, జహీరాబాద్, ఇల్లందు, సుల్తానాబాద్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. హంగ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు 8 మున్సిపాలిటీలకు ఇన్ఛార్జీలు నియమించింది బీఆర్ఎస్. శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సహా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించింది. గులాబీ కౌన్సిలర్లపై కాంగ్రెస్ బెదిరింపులకు దిగుతుందన్న కేటీఆర్ అధికార పార్టీ అరాచకాలను అడ్డుకొని వీలైనన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని ఆదేశించారు. మరోవైపు హంగ్ మున్సిపాలిటీలో బలం పెంచుకోవడంపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఆయా స్థానాల్లో పాగా వేసేందుకు ఇన్ఛార్జీలు నియమించింది ఏఐసీసీ. జహీరాబాద్ బాధ్యతను మంత్రి అజారుద్దీన్ కు, క్యాతనపల్లి బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించింది. ఇతర మున్సిపాలిటీలకు ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించింది పార్టీ. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కైవసం చేసుకునేంత బలం తమకు ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఎలక్షన్ రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. నాకు చట్టం అంటే తెలుసు. చట్టాల గురించి నేను మాట్లాడితే నేను ఒక చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తిని, నేను మాట్లాడను. వాళ్ళే సభ్యులు అందరు కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో పాటు నేను ఒక ఓటు వేయడానికి వచ్చిన తప్ప ఇంకొకటి కాదు. ఎన్నికల ప్రక్రియ అనేది ఎన్నికల అధికారి నిర్ణయిస్తాడు. 11కు 11 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామంటోంది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి కోసం కొందరు కౌన్సిలర్లు తమతో కలిసేందుకు వస్తున్నారని తెలిపింది.